హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటి సముద్రం ఇలా ఉంటుందా అని టైటిల్ పెట్టింది అనుకుంటున్నారా? అవునండి, నేనైతే సముద్రం ఇలా ఉంటుంది అనుకోలేదు. నైట్ టైం చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో సముద్రం. అదే మీకు తెల్లవారుతుంటే కూడా చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో. సూర్యుని లేత కిరణాలు పడుతున్నాయి సముద్రం మీద. ఎంత అందంగా ఉందో చూస్తున్నారా సముద్రం. ఎక్కడ అనుకుంటున్నారా ఇది? ఎక్కడో కదండి, రామేశ్వరం వెళ్ళామండి మేము. రామేశ్వరం సముద్రం అండి ఇది. ఇది ముఖ్యంగా అగ్నితీర్థం అని అంటారండి దీని పేరు. ఇది హిందువులకు అత్యంత పవిత్రపదమైన పుణ్యక్షేత్రం అండి ఇది. ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదిటండి. చాలామంది ఇక్కడ పితృదేవతలకి, ఈ అగ్నితీర్థంలో పితృదేవతలకి తర్పణాలు అవి కూడా వదులుతూ ఉంటారండి. అలా తర్పణాలు అది చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలకు వెళ్తారని, పుణ్యలోకాలకి చేరుకుంటారని ఒక నమ్మకం ఉంది. అంతే కదండి. ఇక్కడ చాలామంది గోదానం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళకి ముఖ్యమైన రజస్వల దోష నివారణార్థం చేసుకునే పూజ కూడా చేయించుకుంటారండి. ఇక్కడ బాగా ప్రాముఖ్యత చెందిందనమాట. సో నేనైతే ఇక్కడ స్నానం చేస్తున్నానండి. స్నానం చేసి ఆ పూజ చేయించుకుందామని వెళ్ళాను. చెంబుతో పోసుకుంటున్నానంటే అనుకుంటున్నారా? నాకు చాలా భయం అండి నీళ్ళంటేను. అందుకనే ములగాలంటే చాలా భయం అనమాట. అందుకే ఇలా చేస్తున్నాను. మీలో ఎంతమంది సముద్రం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అయితే సముద్రం అలలు చాలా పెద్దగా వస్తాయి కదా ఎక్కడ చూసినాను. నేను చూసిన సముద్రాల్లో అయితే పెద్ద పెద్ద అలలు చూశానండి నేనైతేను. ఇక్కడ చూసారా, ఒకటో రెండో తప్ప పెద్ద పెద్ద అలలు అసలు రావట్లేదు. చక్కగా ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ సముద్రం. నేను అందుకే కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళి చేస్తున్నానండి స్నానం. చాలామంది ఇంకా ముందుకు వెళ్తున్నారు కానీ నాకు అయితే అంత ధైర్యం లేదండి. ఇక్కడ చేస్తున్నాం అనమాట. అగ్నితీర్థం అంటే చాలా పవిత్రమైనదండి ఇక్కడ రామేశ్వరంలోను. నేను చాలా చోట్ల సముద్రం చూశాను కానీ ఇంత చిన్నగా అలలు రావడం అనేది ఇక్కడే చూస్తున్నాను. అదంతా కూడా ఈ దేవుడి మహిమేనండి. రామేశ్వరం కదా, రామేశ్వరంలో మహిమ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ రామేశ్వరంలో రాముడు వారధి కట్టారు కదా, ఆ సముద్రం అని చెప్పేసి అంటూ ఉంటారండి ఇక్కడ. ఇంకా ధనుష్కోటి అవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యమైనవి. నేను తర్వాత వీడియోలో అవన్నీ వాటి గురించి అనే చెప్తానండి. సెకండ్ వీడియోలోను నేను ఇక్కడ పూజ అయితే చేయించుకున్నాను అండి. మీలో సముద్రం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి. అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.